హాయ్ అండి, ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద దొరికే చాట్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగో ప్రాసెస్ చూద్దాం. దానికోసం బఠానీ తీసుకోండి. ఇలాగా ఒక 6 hours నానబెట్టుకుని తీసుకుంటున్నాను. వాటిని ఒక కుక్కర్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటా, పెద్ద సైజ్ టమాటా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బఠానీ ఉడికిపోయాయి కదా, వాటిని ఒక హాఫ్ వేరే ప్లేట్లోకి తీసుకొని మిగిలిన హాఫ్ని మిక్సీ జార్లో వేసుకొని పచ్చగా మిక్సీ చేసుకోండి. మెత్తగా కాదు, కొంచెం బరక్గా ఉండేటట్టుగా మిక్సీ చేసుకోండి. చూసారు కదా, చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక బిగ్ సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకొని వేగించుకోండి. బాగా ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోండి. ఇప్పుడు అందులోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ మొత్తం అందులో వేసేసుకోండి. వేసి బాగా కలుపుకుని తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బఠానీ అందులో వేసేసుకోండి. ఈ పేస్ట్ మొత్తం అందులో వేసేసి ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 1.5 గ్లాస్ వాటర్ అలా వేసుకోండి. అలా వేసుకొని మొత్తం అంతా బాగా వాటర్లో కలిసేటట్టుగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు అందులోనే మసాలాలన్నీ వేసుకోండి. కారం, పసుపు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా కూడా కొద్దిగా వేసుకోండి. వేసుకొని మసాలాలన్నీ బాగా అందులో కలిసేటట్టుగా కలుపుకోండి. చాట్ మసాలా వేయటం వల్ల బయట రోడ్ సైడ్ ఎలా చేస్తారో ఆ టేస్ట్ వస్తుందన్నమాట. చాట్ మసాలా మిస్ చేయకండి. ఇప్పుడు అందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇంకోసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దించేస్తే చాట్ రెడీ అయిపోతుందండి. మీకు బఠానీ చాట్ కానీ ఎప్పుడు తినాలి అనిపించినా బయట కాకుండా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసుకోండి. ఇప్పుడు ఆ చాట్ మీద మిక్సర్ కానీ మీ దగ్గర కారం పూస కానీ ఏవి ఉంటే అవి, నేను మిక్సర్ కార్న్ఫ్లెక్స్ వేస్తున్నాను. అందులోనే కొన్ని ఒక టేబుల్ స్పూన్ పలుకులు వేగించుకొని వేసుకోండి, బాగుంటుంది. ఫైనల్లీ ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.